తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాలకు విస్తరిస్తూ అత్యాధునిక వైద్యం అందిస్తున్న మల్టీనేషనల్ హాస్పిటల్ మెడికవర్ హాస్పిటల్స్ ఇప్పుడు మన వరంగల్లో. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా రైతు వేదికల వద్ద రైతులు సంబరాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట ప్రకారం రైతులకు రుణమాఫీ చేసి తీరుతామని చెప్పింది. ఇవాళ లక్షలోపు రుణాలు మాఫీ చేయనున్నారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 11.5 లక్షల మంది రైతులకు 7,000 కోట్లు కూడా మాఫీ కానున్నాయి. నల్గొండ జిల్లాలో ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు, ఏ విధంగా సెలెక్ట్ చేశారో మనతో మాట్లాడడానికి జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఇవాళ లక్షలోపు రుణాలు మాఫీ కాబోతున్నాయి. నల్గొండ జిల్లాలో మొత్తం ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు? సార్, రాష్ట్ర ప్రభుత్వం మనకు ఈ రోజు నుంచి మనకు లక్షలోపు ఉన్న వాళ్ళకు అమౌంట్ వేయడం స్టార్ట్ చేసింది. దాన్ని అట్లా కంటిన్యూ చేసుకుంటూ ముందుకు అంటే 2 లక్షల వరకు ప్రభుత్వం అయితే హామీ ఇచ్చిందో దాన్ని వేసుకుంటూ వెళ్ళేట్టుగా ప్లాన్ చేసుకోవడం జరిగింది. మన జిల్లాలో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈరోజు అన్ని మండలాల్లో ఉన్న రైతు వేదికల దగ్గర సాయంత్రం 4 o'clock ఈ సంబరాలు స్టార్ట్ చేస్తా ఉన్నాం. దాంట్లో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా రైతులను ఉద్దేశించి మాట్లాడబోతున్నారు. ఇందులో నల్గొండ జిల్లాకు సంబంధించి నల్గొండ జిల్లాలో 1 lakh లోపు మనకైతే లోన్ మనకు ఈరోజు వేసే విధంగా ప్లాన్ చేసుకున్నాం. దానిలో 83,124 మంది రైతులకు మనకు 464 కోట్ల రూపాయలు మనం 454 కోట్ల రూపాయలు మనం వాళ్ళ యొక్క అకౌంట్ లో వేసే విధంగా చర్యలు తీసుకోబోతా ఉన్నాం. దీని తర్వాత కూడా మళ్ళీ 2 lakhs సంబంధించి కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. ఆ 2 lakhs సంబంధించి కూడా వెంటనే వేసే విధంగా కార్యాచరణ రూపొందిస్తా ఉంది. వీటికి సంబంధించి ఈ రోజు నిన్ననే మొత్తం టోటల్ గా ఈ లిస్టును అంటే ఈ 83,006 మంది లిస్ట్ పెడుతున్న వాళ్ళందరినీ వాళ్ళకు అగ్రికల్చర్ ఆఫీసర్ ద్వారా వాళ్ళకు కమ్యూనికేట్ చేసే విధంగా వాళ్ళకు లిస్టు ఇవ్వడం జరిగింది. దాని తర్వాత కింద ఉన్న అగ్రికల్చర్ ఆఫీసర్స్ గ్రామ స్థాయిలో అంటే క్లస్టర్ స్థాయిలో ఉన్న ఏఈఓ, మండల స్థాయిలో ఉన్న అగ్రికల్చర్ ఆఫీసర్, కాన్స్టిట్యున్సీలో ఉన్న ఏడీఏ అందరినీ కూడా ఈ పర్టికులర్ ఇష్యూలో అందరినీ అలర్ట్ చేసుకుంటూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ యొక్క అమౌంట్ ఏదైతే మనం ట్రాన్స్ఫర్ చేస్తున్నామో అది నేరుగా ఫార్మర్ యొక్క అకౌంట్ లోకి వెళ్లే విధంగా మనం చర్యలు తీసుకుంటా ఉన్నాం. అంటే నిన్న మొన్నటి వరకు కూడా చాలా వరకు అపోహలు ఉన్నాయి సార్. దీన్ని ఏ ప్రాతిపదికన చూస్తారు? రేషన్ కార్డు ఉన్న వారికే వర్తిస్తుందని, కుటుంబంలో ఎంతమందికి వర్తిస్తుందని చాలా వరకు అపోహలు ఉన్నాయి. క్లారిఫై చేసి ఇక్కడ అంటే మనకు ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల రూపాయల వరకు కుటుంబానికి సంబంధించిన అగ్రికల్చర్ క్రాప్ లోన్ అంటే షార్ట్ టర్మ్ లోన్ ను మాఫీ చేసే విధంగా మనకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. 2 లక్షల వరకు ఈ యొక్క అంటే కుటుంబానికి సంబంధించి 2 లక్షల వరకు ఉన్న క్రాప్ లోన్ ను ఈ సందర్భంగా వారికి రుణమాఫీ అనేది వర్తిస్తుంది. కుటుంబంలో మనకు కుటుంబం అనేది ఏది అని చూడడానికి మాత్రమే మనం రేషన్ కార్డును వాడతాం. రేషన్ కార్డు లేకపోయినా కూడా ఇది వర్తిస్తుంది. అంటే మనకు ఒకవేళ నాకు రేషన్ కార్డు లేకుండా నాకు వర్తిస్తుందా అనే డౌట్ అస్సలు అవసరం లేదు. రేషన్ కార్డు ఉన్నా లేకపోయినా వాళ్ళకు మాఫీ అనేది వర్తిస్తుంది. కానీ కుటుంబం అనేది చూడడానికి మాత్రమే మనం రేషన్ కార్డును వాడుకుంటాం. ఒకవేళ రేషన్ కార్డు లేకుంటే ఇంకో రకంగా అంటే మన ఆఫీసర్ ను ఫీల్డ్ లో ఎంక్వైరీ చేయించి కానీ ఇంకో రకంగా కుటుంబం అనే దాన్ని మనం నిర్ధారించుకుంటాం. సో ఇందులో మనకు 2 లక్షల వరకు ఉంది కాబట్టి ఒకవేళ కుటుంబంలో ఒకరిద్దరి పేరు మీద ఒక ఆయనకు 50,000 ఇంకో ఆయనకు ₹1,00,000 అట్లా ఉన్నా కూడా సీలింగ్ అనేది మనకు 2 లక్షల వరకు ఉంటుంది కాబట్టి 2 లక్షల వరకు మొత్తం అమౌంట్ కూడా మాఫీ అనేది వర్తిస్తుంది. సో దానికి సంబంధించి ఆల్రెడీ ఇప్పటికే ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడం జరిగింది. దానికి తగ్గట్టు కూడా మనం వర్క్ చేస్తా ఉన్నాం. ఈ రుణాలు అనేది ఏ ఇయర్ నుంచి మొదలైనవి? కట్ ఆఫ్ తేదీ ఎప్పుడు? అంటే మనకు డిసెంబర్ 2018 నుంచి మొన్న డిసెంబర్ 2023 వరకు తీసుకున్న రుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ యొక్క క్రాప్ లోన్ వేవర్లో భాగంగా మనకు వర్తిస్తుంది. ఇది దాంట్లో మనకు క్లియర్ గా డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ డేట్స్ ప్రకారంగా అంటే మొన్న మనం 9th December 2023 వరకు తీసుకున్న రుణాలకు ఇది వర్తిస్తుంది. ఈ షార్ట్ టర్మ్ లోన్స్ సో అంటే క్రాప్ లోన్ మనకు పంట రుణాలు అంటాం కదా, పంట రుణాలకు సంబంధించిన ఇది. ఇందులో ఈ షార్ట్ టర్మ్ లోన్స్ సో అంటే క్రాప్ లోన్ మనకు పంట రుణాలు అంటాం కదా, పంట రుణాలకు సంబంధించిన ఇది. ఇందులో ఈ రోజు ప్రభుత్వం ఒకేసారి ₹1,00,000 వరకు ఉన్న వాళ్ళందరికీ కూడా మాఫీ చేసే విధంగా అంటే ఈ యొక్క అమౌంట్ వాళ్ళ యొక్క అకౌంట్ లో వేసే విధంగా చర్యలు తీసుకుంటాం. దానికి అంతా కూడా యంత్రాంగం సిద్ధమై ఉంది. ఇప్పటికీ ఆ అకౌంట్ల అన్నింటినీ కూడా మనం ప్రభుత్వానికి సబ్మిట్ చేయడం జరిగింది. అందులో ఏవైతే మనకు ఇలా కుటుంబం నిర్ధారించడానికి కొన్ని ఉన్నాయి వాటిని వెరిఫై చేస్తున్నాం. అది కూడా మేబీ విత్ ఇన్ 3-4 days లో వాటిని కంప్లీట్ చేసేటట్టుగా చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఈ రోజు ఇప్పటికే డీసీసీ మీటింగ్ దాంట్లో మనకు బ్యాంకర్స్ తో కూడా ఈ రోజు మార్నింగ్ మీటింగ్ తీసుకోవడం జరిగింది. బ్యాంకర్స్ కూడా చాలా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క అంటే ఇందులో ప్రభుత్వం
మనకి ఏదైతే ఈ రుణమాఫీ పథకం కింద అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తుందో అది నేరుగా రైతు ఖాతాలోకి వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలి తప్ప ఎక్కడ కూడా దాన్ని అంటే ఈ యొక్క ఆయన అకౌంట్ లో కాకుండా ఎక్కడ డైవర్ట్ చేయడం అట్లాంటి చేయొద్దు, హోల్డింగ్ చేయొద్దు. గతంలో మనం చూడడం జరిగింది సార్, వాళ్ళు సమభావన సంఘంలో అప్పులున్నటువంటి వారు కానీ మిగతా వారు ఎమ్మటే అకౌంట్ లో పడగానే ఫ్రీజ్ కావడం అలాంటి ఇబ్బందులు కూడా గురైనటువంటి పరిస్థితి. అది జరగవద్దనే ఉద్దేశంతోనే ఈసారి చాలా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రుణమాఫీకి సంబంధించిన అమౌంట్ రైతు అకౌంట్ కు నేరుగా వెళ్లే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం. అందులో భాగంగా ఆయనకు వేరే అకౌంట్ లో వేరే దాంట్లో లోన్ ఉన్నప్పటికీ కూడా వాటిని ఎట్టి పరిస్థితుల్లో దీనికి లింక్ పెట్టకుండా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసే విధంగా జిల్లాలో ఉన్న బ్యాంకర్లందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాంతో పాటు దీన్ని ఎన్షూర్ చేసుకోవడానికి కూడా ప్రతి బ్యాంకు నోడల్ ఆఫీసర్ను అపాయింట్ చేసుకుంటూ వాళ్ళను ఈరోజు సాయంత్రం వరకు ఆదేశాలు ఇవ్వమని చెప్పడం జరిగింది. సో ఈ నోడల్ ఆఫీసర్ తో మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ కోఆర్డినేట్ చేసుకుంటూ ఎక్కడైనా ఇట్లాంటి కంప్లైంట్ వస్తే బ్యాంక్ లెవెల్లోనే దాన్ని పరిశీలించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. దీంతో పాటుగా ఒకవేళ ఇంకా ఏమైనా ఇష్యూస్ వస్తుంటే డిస్టిక్ లెవెల్లో డిస్టిక్ గ్రీవెన్స్ సెల్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ డిస్టిక్ గ్రీవెన్స్ సెల్ కూడా ఈ రోజు మనం సాయంత్రం 4 గంటల వరకు యాక్టివేట్ చేసేట్టుగా ప్లాన్ చేసుకుంటున్నాం. సో ఈ డిస్టిక్ గ్రీవెన్స్ కమిటీకి ఒకవేళ సెల్ కు మనం కంప్లైంట్ ఇస్తే కూడా ఎక్కడ ఎలాంటి ఇష్యూ ఉన్నా కూడా వాళ్ళను సార్ట్అవుట్ చేసే విధంగా, దీంతో పాటు టెక్నికల్ ఇష్యూ ఏమైనా ఉంటే కూడా వాటిని కూడా సార్ట్అవుట్ చేసే విధంగా ఈ డిస్టిక్ గ్రీవెన్స్ సెల్ అనేది పనిచేస్తుంది. అంటే చాలా వరకు కూడా కొన్ని డౌట్లు ఉన్నాయి సార్. కుటుంబ పరంగా చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, మా కుటుంబంలో 5 సభ్యులు ఉన్నారు, మమ్మీ డాడీ ఉన్న అందరు కూడా అందరి పేరిట కూడా లక్ష వరకు కూడా రుణం ఉంది. అదే మాఫీ జరిగేసరికి ఏ విధంగా ప్రాతిపదికన ఉంటుంది? ఇక్కడ కుటుంబానికి మనం అంటే ఒకవేళ రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకుంటాం, రేషన్ కార్డు లేకుంటే మనం ఫీల్డ్ ఎంక్వైరీ లేదా ఇంకో మీన్స్ ద్వారా వెళ్తున్నాం. కాబట్టి కుటుంబం అనేదానికి మనకు ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం అవైలబుల్ రికార్డు ఉందో ఆ అవైలబుల్ రికార్డు ప్రకారంగా కుటుంబంలో ఉన్న మొత్తం టోటల్ గా అమౌంట్ అనేది 2 లక్షల వరకు మాఫీ చేసే విధంగా ప్రభుత్వం చర్య తీసుకుంటుంది. ఇప్పుడు భార్య భర్త ఉంటే అందులో ఒకరిది మాఫీ జరిగే అవకాశం, అంటే భార్య భర్త ఇద్దరి కూడా లక్షలు ఉంటే 2 లక్షలు మాఫీ అవుతుంది, 2 లక్షల వరకు మాఫీ అవుతుంది. ఒకవేళ మనకు ఇంట్రెస్ట్ తో కలుపుకొని కూడా ఆ వడ్డీ 2,20,000, 30,000, 2 లక్షల పైగా మాఫీ. అప్పుడు అంటే మనకు ఇది ఎంత కూడా ఇంట్రెస్ట్ తో కలుపుకొని, సో ఇంట్రెస్ట్ తో కలుపుకొని ఒకవేళ 2 లక్షలు దాటుతున్నప్పుడు 2 లక్షల వరకు ప్రభుత్వం ఆ రుణమాఫీకి సంబంధించిన అమౌంట్ ఇస్తుంది, మిగతాది కన్సర్న్డ్ అకౌంట్ దారుడు పే చేయాల్సిన అవసరం ఉంటుంది. బ్యాంకర్లకు మాత్రం చాలా వరకు సూచనలు అయితే బ్యాంకర్లకు చాలా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇందులో బ్యాంకర్లకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ అమౌంట్ ను ఫార్మర్ అకౌంట్ కే ట్రాన్స్ఫర్ చేసే విధంగా, ఎట్టి పరిస్థితుల్లో వేరే వాటికి డైవర్ట్ చేయకుండా, రెండవది ఇంకా వేరే ఏదైనా లోన్ ఉందని దీన్ని హోల్డ్ చేసేటట్టు అట్లాంటివి ఏవి చేయకుండా, దాంతో పాటు ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్ గా కూడా లోన్ ఇవ్వాలి కాబట్టి ఫ్రెష్ గా కూడా లోన్ రెన్యువల్ చేసే విధంగా చర్యలు తీసుకోమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి డ్రైవ్ కూడా పెడుతున్నాం. అంటే ఇక్కడ తప్పకుండా చెప్పిన అంశాలను బ్యాంక్ బ్రాంచ్ లెవెల్లో మానిటర్ చేసుకోవడానికి కూడా మనం కమిటీలు ఏర్పాటు చేసుకుంటున్నాం. బ్రాంచ్ లెవెల్లో బ్యాంకర్ నుంచి ఒక నోడల్ ఆఫీసర్ ను, డిపార్ట్మెంట్ నుంచి ఏఈఓను మనం అక్కడ బ్యాంక్ దగ్గర అందుబాటులో ఉండే విధంగా చూస్తున్నాం. దాంతో పాటుగా డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ సెల్ ఉంటుంది. వీటితో పాటుగా మండే నుంచి ఒక స్పెషల్ డ్రైవ్ కూడా టేకప్ చేస్తున్నాం జిల్లాలో. మండే నుంచి ఈ లోన్స్ అన్ని కూడా వాళ్ళకి ముట్టడం, ఎక్కడైతే రెన్యువల్ అవసరం ఉందో అక్కడ రెన్యువల్ చేసే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. రెన్యువల్స్ కూడా చాలా షార్ట్ టర్మ్ లో, అంటే మొత్తం జిల్లాలో ఉన్న అందరు ఫార్ములకు కూడా ఈ రెన్యువల్ అనేది ఒక 10 to 15 days లోనే చేసే విధంగా ఒక కార్యాచరణ రూపొందిస్తా ఉన్నాం. సో రానున్న రోజుల్లో ఆఫీసర్స్ ఈ 2 కార్యక్రమాలు, అంటే ప్రభుత్వం ఏదైతే రుణమాఫీ కింద అమౌంట్ శాంక్షన్ చేస్తుందో ఆ అమౌంట్ ను రైతు యొక్క ఖాతాకు వెళ్లేలా చూడడము, దాంతో పాటుగా రైతులకు ఎక్కడెక్కడైతే లోన్ రెన్యువల్ అవసరం ఉందో ఆ లోన్ రెన్యువల్ కూడా చేయించే విధంగా కూడా యంత్రాంగం చర్యలు తీసుకోబోతా ఉంది. ఇప్పుడు చాలా వరకు కూడా మొదటి విడతలో 84,000 మంది వరకు కూడా లబ్ధిదారులు ఉన్నారు. ఆ తర్వాత 2 లక్షల వరకు ఎక్కువ మంది లబ్ధిదారులు 1,00,000 పైగా ఉన్నవారే ఉన్నటువంటి పరిస్థితి. మనకు ప్రభుత్వం వీటి తర్వాత కూడా మళ్ళీ మిగతా వారికి కూడా వెంటనే చేసే విధంగా ప్లాన్ చేస్తా ఉంది. కాబట్టి ఒకసారి అయిపోయిన వెంటనే మళ్ళీ ప్రభుత్వ ఆదేశాల మేరకు నెక్స్ట్ స్టెప్ కూడా తీసుకోవడానికి మేము ఇప్పటి నుంచి ప్రిపేర్ అయ్యే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం. రైట్, చూడొచ్చు రకరకాల అపోహలు మాత్రం నమ్మొద్దని చెప్తున్నారు. మొత్తం లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఇవాళ మొదటి విడతలో భాగంగా జిల్లాలో 84,000 మంది పైగా రైతుల వరకు కూడా 1,00,000 లోపు రుణాలు మాఫీ కాబోతున్నాయి. ఆ తర్వాత విడతల వారిగా ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఇవాళ అన్ని రైతు వేదికల వద్ద లబ్ధిదారులతో కలిసి కూడా సంబరాలు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా బ్యాంకర్లకు కూడా తగిన సూచనలు ఇప్పటికే ఇచ్చాము. ఈ రుణమాఫీ విషయంలో కూడా రైతులని ఇబ్బంది పెట్టాల్సి ఇతర రుణాలకు డైవర్ట్ చేయాల్సినటువంటి పని లేదు. ఏకంగా రైతు రుణమాఫీ అనేది ఎప్పుడైనా ప్రభుత్వం వేసిన తర్వాత వెంటనే మాఫీ అవుతుందని కూడా జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.